హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల లెటర్స్ అనేది చూస్తూ ఉన్నాము, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఒకటే చదివి హ్యాపీగా ఫీల్ అవుతే నాకు మాత్రం సంతోషం కదా. ఇక్కడ పిల్లల లెటర్స్ అందరూ కూడా వినాలన్న ఉద్దేశం నాదనమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకో అమ్మాయి అఖిల 7వ తరగతి అనమాట. నేను సాయి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. నాకు మెడిటేషన్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను ఒక వారం మెడిటేషన్ చేయడం వల్ల ఐఐటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మెడిటేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన మైండ్లో చాలా ఫ్రీ ఉంటుంది. మెడిటేషన్ చేయడం వల్ల మొబైల్ అడిక్షన్ తగ్గించాను. నాకు మెడిటేషన్ చేయడం వల్ల నేను బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. నేను రోజు 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను. హిందీ సబ్జెక్ట్ని హగ్ చేసుకొని 35కి 34 మార్క్స్ తెచ్చుకుందంట. సూపర్ కదా. హిందీ సబ్జెక్ట్ అంటేనే ఆ అమ్మాయికి భయం అనమాట. అలాంటిది 1 మార్క్ తక్కువ అనమాట. ఈసారి నెక్స్ట్ టైం అది కూడా కొట్టేస్తుంది ఆ పిల్ల. చెట్లను పెంచాలి, ఆహారం చక్కగా తినాలి, ఆహారాన్ని చూడాలి, తర్వాత స్మెల్ చూడాలి, తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూడాలి, స్కూల్ని హౌస్ని శుభ్రంగా ఉంచుకోవాలి, టీచర్స్ని పేరెంట్స్ని గౌరవించేది. ఇంకా నాకు చాలా ఈ స్కూల్ అంటే చాలా ఇష్టం. నాకు సబ్జెక్ట్ ఫియర్ అనేది పోయింది. నాకు వెరైటీ యాక్టివిటీ చాలా నచ్చింది. నేను లవ్ చేసుకుంటున్నాను. నేచర్లో స్పెండ్ చేస్తున్నాను. గుడ్ ఫ్రెండ్స్తో స్నేహం చేస్తున్నాను. గ్రేట్ సైంటిస్ట్ అలా గొప్ప నా వాళ్ళని తెలుసుకున్నాను. నాకు నేను కోపం తగ్గించుకోవాలి. నేను టీచర్ని కోపడితే ఎందుకు కోపడ్డారు అని ఆలోచిస్తూ టీచర్ని ఎందుకు కోపడ్డారు అని, మేడంని కోపడ్డానికి నేను ఏం తప్పు అని పని చేశాను అని, మేడం నా మీద కోపడ్డారని నా తప్పు నేను సరిదిద్దుకోవాలి అని తెలుసుకున్నాను. మీరు ఇంకా చాలా స్కూల్స్కి వెళ్ళి మిగతా స్కూల్స్లలోని పిల్లలకు కూడా మెడిటేషన్ గురించి మాకు చెప్పినట్లు మిగతా పిల్లలకు కూడా చెప్పండి. మేడం, మాకు ఇప్పుడు అందరూ టీచర్స్ అంటే మాకు చాలా ఇష్టం. చాలా బాగుంది కదా. ఈ అమ్మాయి చూడండి ఏం కోరుకుంటూ ఉందో. అన్ని స్కూల్స్కి వెళ్ళి మాకు ఎలా అందించారో అన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పండి అనేసి కోరుకుంటూ ఉంది ఈ అమ్మాయి. గుడ్ అఖిల, సూపర్ నువ్వు. చూడండి పిల్లలలో ఎన్నో మార్పులు వచ్చాయన్నమాట. అది చాలా వాళ్ళని అంగీకరించారు. ఫస్ట్ జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ఈ జ్ఞానం అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది? పేరెంట్స్ దగ్గర దొరకదు, టీచర్స్ దగ్గర దొరకదు. అందుకని మెడిటేషన్ వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి మీరు దయచేసి. స్కూల్ యాజమాన్యం వాళ్ళని ఒకటే కోరుకుంటూ ఉన్నాను, ప్రతి ఒక్కరూ ఈ 1 వీక్ క్లాసెస్ మేము ఉచితంగా చెప్తాము. కొంచెం టైం ఇవ్వండి పిల్లలకి. ఎంతో మార్పులు అనేది మేము తీసుకురావడం కన్నా కూడా, అలా చెప్పడం కన్నా వాళ్ళలో వాళ్ళే చేంజ్ సహజంగా వాళ్ళే మారిపోతారనమాట. మేము చేంజ్ తీసుకురావడం అనేది కన్నా వాళ్ళే మారిపోవడం అనేది ఇక్కడ మేము చూసామన్నమాట. మేము చెప్పినప్పుడు అందరూ కనెక్ట్ అవ్వరు, కొంతమంది బాగా కనెక్ట్ అవుతారనమాట. కొంతమందికి అర్థం చేసుకునే పిల్లల దగ్గర నాలెడ్జ్ ఉండదన్నమాట. కానీ కొంతమంది పిల్లలు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ యొక్క మైండ్ పైన అది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటి టైంని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. జూన్ నుంచి మళ్ళీ మనం మిగతా స్కూల్స్ కంటిన్యూ చేద్దాము. ఒక 1 వీకే కదా. ఇయర్ మీకు ఎంత ఉంటుంది? 9 అవర్స్ పిల్లలు మీ దగ్గర ఉంటారు. మాకు ఇచ్చేది 1 అవరే అనమాట. ఆ పిల్లలకి 1 అవర్ ఇస్తే వాళ్ళు ఎంతో మార్పుని వాళ్ళలో వాళ్ళే చేంజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మీరు ఇచ్చే గొప్ప సహాయం ఏంటంటే, మీరు సహాయం చేసేది ఏంటంటే మాకు ఒక చిన్న సహాయం. వాళ్ళకి మాకి వారధిలాగా ఉండి కొంచెం టైం ఇస్తే చాలు. ఆ పిల్లలు ఎదగలుగుతారు. మేము కూడా హ్యాపీగా నాలెడ్జ్ షేర్ చేసాము పిల్లలకి అనేది మాకు కూడా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మనం అందరం కలిసి ముందుకు వెళదాం. పిల్లల ఫ్యూచర్ని అద్భుతంగా తీర్చిదిద్దుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లవ్ అండ్ లైట్.